మీరు స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి మల్టీ బ్యాగర్ తీసుకున్నా, లేదు ఏ వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్‌ని తీసుకున్నా, ఇనీషియల్‌గా కొన్ని క్లూస్ వదిలేసే అవి పెరుగుతాయండి. కానీ స్టాక్ పెరిగిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. యెస్, ఈ క్లూస్ వల్ల ఈ స్టాక్ పెరిగింది అని. కానీ ముందుగా మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుందండి. సో, ఇవాల్టి వీడియోలో మనం ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నామండి. కంపెనీ కాదు, లేదు అంటే ఆ స్టాక్ ప్రైస్ కాదు. కేవలం ఇప్పుడు ఈ కంపెనీ లేదా బిజినెస్ ఎలాంటి క్లూస్ వదులుతుందో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్‌గా 6 క్లూస్ ఉన్నాయండి. ఈ 6 మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ఈ స్టాక్‌లో ఎంత గ్రోత్ ఉంటుందనేది మీరే చెప్పగలుగుతారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే స్టాక్ గురించి మనం మన వర్క్‌షాప్‌లో మాట్లాడుకున్నామండి. ఈ స్టాక్ గురించి వర్క్‌షాప్‌లోనే కాదు, మీ అందరికీ కూడా తెలియాలి. ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఈ స్టాక్‌ని. ఇలాంటి బిజినెస్‌ల గురించి, ఇలాంటి స్టాక్స్ గురించి మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినా, లేదు ఉపయోగపడతాయనిపించినా మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదండి. కేవలం పబ్లిక్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మీ అందరికీ ఉపయోగపడేలాగా, అర్థమయ్యేలాగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మా ఈ ప్రయత్నం మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో, ఇవాళ మనం మాట్లాడుతుంటున్న ఈ కంపెనీ ఫస్ట్ వదిలిన క్లూ ఏంటి అంటే, ఈ కంపెనీ చేస్తున్న క్యాపెక్స్ ప్లాన్ అండి. చాలా కంపెనీస్, కొన్ని వందల కంపెనీస్ క్యాపెక్స్ ప్లాన్ చేస్తాయి. ఈ కంపెనీ కూడా చేస్తుంది. స్పెషాలిటీ ఏముంది అంటే, అన్ని కంపెనీస్ కూడా క్యాపెక్స్ ఎప్పుడు చేస్తాయండి? వాళ్ళ బిజినెస్ పెరుగుతుందనో, లేదు అంటే డిమాండ్ పెరిగిందనో క్లియర్‌గా సిగ్నల్స్ ఉన్న తర్వాత అక్కడే వాళ్ళ ప్రొడక్ట్‌ని ఇంప్రూవ్ చేయడానికి చేస్తారండి. కానీ ఈ కంపెనీ వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్‌లు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంతా బ్రహ్మాండంగా ఉంటే కొత్త సెగ్మెంట్‌లో చేస్తుందండి. మీరే ఆలోచించండి. బాగా బిజినెస్ అవుతుంటే దాన్నొదిలేసి వేరే దాంట్లోకి ఎందుకెళ్తుంది కంపెనీ? అంటే మనకి తెలియని ఇంకేదో కొత్త విషయం కంపెనీ తాలూకా మేనేజ్‌మెంట్ చూస్తుందన్నమాట. అండ్ దీనికోసం చిన్న చితక ఇన్వెస్ట్‌మెంట్ కూడా కాదండి. 1200,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఇక ఈ కంపెనీ ఇస్తున్న సెకండ్ క్లూ ఏంటి అంటే, వీళ్ళు ఫర్దర్‌గా వీళ్ళ తాలూకా బిజినెస్‌లో 16-18% వాల్యూమ్ గ్రోత్ చూస్తాము అని చెప్పారు. జనరల్‌గా మీరు ఆలోచించండి. మల్టీ బ్యాగర్ స్టాక్ అయితే ఎంత స్పీడ్‌గా పెరగాలి? 16-18% ఓకే. సాదా సీదా గ్రోత్. దీనికోసం 1,200,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా అండి? 16-18% గ్రోత్ అయితే మరొక ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా! 1,200,00,00,000 ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? అంటే వీళ్ళు చెప్తున్నది 16-18% గ్రోత్ ప్రస్తుతం చేస్తున్న దాంతో పాటు ఫర్దర్‌గా మరొక 12,00,00,00,000తో మరొక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. క్యాపెక్స్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో కూడా అడిషనల్ గ్రోత్ వస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే కంపెనీ ఇస్తున్న మూడో క్లూ గురించి చెప్పే ముందు ఇదే సెగ్మెంట్‌లో ఉందో మనకు ఫస్ట్ తెలియాలండి. ఇది నేను చెప్పిన విషయం వింటే మీకు అర్థమవుతుంది. గాబరా పడొద్దండి. ఈ కంపెనీ 66 కిలోవాట్ లైన్స్‌నైతే తయారు చేస్తోంది. కానీ ఇప్పుడు సడెన్‌గా 220 కిలోవాట్ వైర్స్ గురించి మాట్లాడుతోంది. మధ్యలో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని వదిలేసి 220 కిలోవాట్‌కి ఎందుకెళ్తున్నారు వీళ్ళు? 110 కిలోవాట్ కాదు, 132 కిలోవాట్ కాదు. డైరెక్ట్‌గా 220కెళ్తున్నారు. పోనీ ఈ 220 కిలోవాట్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? మన ఇళ్లలో యూజ్ చేస్తారా? షాప్స్‌లో యూజ్ చేస్తారా? ఎక్కడ యూజ్ చేస్తారంటే డేటా సెంటర్స్. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు డేటా సెంటర్స్ అనగానే చాలా మంది బుర్రలు ఎక్కడెక్కడికో పరిగెడతాయి. కంపెనీ ఇస్తున్న క్లూ మాత్రం మనం వదలొద్దు. ఆ క్లూస్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు మనకి క్లూ నంబర్ 4 దొరికిందండి. డేటా సెంటర్స్. మరి డేటా సెంటర్స్‌లో చాలా కేబుల్స్ ఉంటాయి. చాలా వైర్స్ ఉంటాయి. వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎగ్జిస్టింగ్ బిజినెస్‌లో మాక్సిమం వీళ్ళు అంత బిజినెస్ కూడా కేవలం హౌస్ హోల్డ్ వైర్స్ మీద, లేదు అంటే రిటైల్ సెగ్మెంట్ మీద కాన్సంట్రేషన్ చేశారండి. ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ చేయబోతున్నారు. అంటే ఒక ఇంటి కట్టడానికి మనకు వైర్లు ఎంత అవుతాయండి? ఒక కంపెనీ కట్టడానికి వైర్లు ఎంత అవసరం అవుతాయి? అంటే బిజినెస్‌లో మీకు సేల్ జరిగిన దగ్గర ట్రాన్సాక్షన్ తాలూకా వాల్యూ గమనించారా అండి? అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? క్లూ నంబర్ 4 ఏంటి? వీళ్ళు డేటా సెంటర్స్ ఇచ్చారని కాదు. బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు చేస్తున్నారు. అంటే మనకి జరిగే సేల్స్ నంబర్ పెద్దదవ్వబోతోంది. రెవెన్యూ సైజ్ ఎక్కువవ్వబోతోంది. ఎక్కువ రెవెన్యూ ఉంటే మనకి మార్జిన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే క్యాపెక్స్ ప్లాన్స్ చాలా కంపెనీస్ చేస్తాయి. బట్ ప్రాఫిట్‌లు పెరగడానికో, లేదు అంటే రెవెన్యూస్ పెరగడానికో కాదు. వీళ్ళు ఎంటైర్ సెగ్మెంట్‌నే మార్చేస్తున్నారండి. ఈ ఎంటైర్ సెగ్మెంట్ మార్చేది ఎందుకు అంటే, ఎగ్జిస్టింగ్ ఉన్న కేటగరీ కన్నా పెద్ద కేటగరీని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇది అసలైన పాయింట్. ఇక క్లూ నంబర్ 5 ఏంటి అంటే, సార్ డేటా సెంటర్‌లంటే ఇప్పుడు ఇండియా కొత్త కొత్తగా వస్తుంది కదండీ! ఇండియాలో మిగిలిన కంపెనీలే లేవా? ఇంతకన్నా పెద్ద కంపెనీలున్నాయి కదా! మరి ఈ కంపెనీకే ఆర్డర్‌లు ఎందుకొస్తాయి? బిజినెస్ పెరుగుతుంది అని ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇక్కడ మనం ప్రాబబిలిటీ గురించి కూడా మాట్లాడట్లేదండి.
మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఒక్కసారి మీరు గమనించండి. క్లూ నంబర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే, వీళ్ళ తాలూకా బిజినెస్ కేవలం ఇండియాలోనే కాదు, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ కూడా ఉందండి. అండ్ ఇక్కడే అతి పెద్ద ట్విస్ట్. మీకు తెలుసా? గడిచిన సంవత్సరంగా టారిఫ్‌లనో, లేదంటే యుద్ధమనో మార్కెట్‌లు కింద పడుతూ వస్తున్నాయి. కానీ ఈ కంపెనీ తాలూకా స్టాక్ ప్రైస్ మాత్రం పైకి పెరుగుతూనే కనిపిస్తుంది. అండ్ చాలామంది ఈ స్టాక్ ప్రైస్ చూసి భయపడిపోతారు కూడా. ఇదేంటి బాబు ఇలా పెరిగిపోయిందని. కానీ కంపెనీ వదులుతున్న క్లూస్ నేను లాస్ట్‌లో ఒక్కసారి మరొక 2, 3 క్లూస్ చెప్పి మీకొక పాయింట్ చెప్తానండి. ఆశ్చర్యపోతారు. ఇప్పుడు పెరిగిన ప్రైస్ ఇంకా ఎంత పెరుగుతుందో అనే ఒక ఆలోచనలోకి మీరు కూడా వెళ్తారు. సో, జాగ్రత్తగా వినండి. సో, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ ఆల్‌మోస్ట్ 30% అయితే ఉందండి ఓవరాల్ రెవెన్యూస్‌లో. ఇప్పుడు వీళ్ళు కొత్త సెగ్మెంట్‌లోకి వెళ్తున్నారు. అండ్ ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో డేటా సెంటర్‌కి సంబంధించి కేబుల్స్ 20 కిలోవాట్ కేబుల్స్ వాడుతున్నామని చెప్తున్నారు. చాలా రకాల వైర్స్ వాడతారండి. సో, ఈ డేటా సెంటర్స్‌కి పవర్ సప్లై అనేది 0.1% కూడా మనకి ప్రాబ్లమ్ రాకూడదు. సో, అటువంటి క్వాలిటీ ఉండి ఫర్దర్‌గా మనకి కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ చేయడానికి వీళ్ళు ప్లాన్స్ చేస్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి డిమాండ్ కనబడితేనే ఇలాంటి పనులు చేస్తారండి. ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. ఎగ్జిస్టింగ్ బిజినెస్ 16-18% పెరిగిపోతుంది అని చెప్తున్నారు గ్యారంటీగా. దానికి తోడు ఇప్పుడు ఈ కొత్త సెగ్మెంట్. కొత్త సెగ్మెంట్‌లో డేటా సెంటర్‌కి సంబంధించి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్‌గా ఉందండి డిమాండ్. వీళ్ళకి ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ కూడా ఇంత యుద్ధం జరుగుతున్న టైంలోని మనకి వీళ్ళు రెవెన్యూస్ బాగా తీసుకొస్తున్నారు. ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ బావుంది కనుక ఫర్దర్‌గా ఇంకా గ్రోత్ ఉంటుందని మనం ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ నంబర్ 6 అండి. ఇది కనుక వింటే నిజంగా బుర్ర పాడైపోతుంది. ఎందుకంటే వీళ్ళేం చెప్తున్నారో తెలుసా? ఈ క్యాపెక్స్ ప్లాన్ ఇప్పుడు చేస్తున్నారు 1,200,00,00,000 పెట్టి. కానీ నెక్స్ట్ ప్రతి 6 నెలలకి కూడా మేము చేస్తాము. చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. సో, ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి గమనించండి. 1,200,00,00,000 క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నారు. కొత్త సెగ్మెంట్‌లో చేస్తున్నారు. ఫర్దర్‌గా ప్రతి 6 నెలలకి మేము చేయాల్సొస్తుంది అంటున్నారు. అండ్ ఈ 15-18% మార్జిన్స్ ఆర్ వాల్యూమ్స్ ఏవైతే పెరుగుతాయని చెప్తున్నారో, అవి హోప్ అనట్లేదండి. పెరుగుతాయని ఆశించట్లేదు. ఖచ్చితంగా పెరుగుతాయని చెప్తున్నారు. అంటే ఒక ఖచ్చితమైన మేనేజ్మెంట్ ఇస్తున్న క్లూస్‌ని మనం ఒక ఫన్నెల్‌లో కనుక పెట్టగలిగితే, డాట్స్ కనెక్ట్ చేయగలిగితే, అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్‌గా బిజినెస్ మరొక మిక్స్ అనేది యాడ్ అవుతుందండి. ఒక కొత్త వెర్టికల్ యాడ్ అవుతుందనుకోవచ్చు ఇంకా సింపుల్‌గా మాట్లాడాలంటే. అంటే బిజినెస్‌లో మనకి నెక్స్ట్ హైయర్ గ్రోత్ మనం ఖచ్చితంగా చూస్తామనే ఒక విషయం అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు మోస్ట్ బజ్జింగ్ సెక్టార్ అండి డేటా సెంటర్స్. సో, టెయిల్ విండ్స్ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న ఈ చిన్న చిన్న క్లూస్ అందరూ చదువుతారండి. కానీ ఎవరైతే ఈ విధంగా డాట్స్‌ని కనెక్ట్ చేస్తారో, ప్రతి విషయానికి మరొక విషయం ఎలాగ ఇంటర్‌లింక్ చేయగలుగుతున్నామో అర్థం చేసుకోండి. ఇలాగా ప్రతి స్టాక్ కూడా మనకి కొన్ని లింక్స్ ఇచ్చే వెళ్తుందండి. ఎవరైతే వీటిని అర్థం చేసుకోగలుగుతారో, మార్కెట్‌లు డౌన్ ట్రెండ్‌లో ఉన్నా, మార్కెట్‌లు పడిపోతున్నా, ఆఖరికి సేమ్ స్టాక్ పడిపోతున్నా, ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటుందనేది వీళ్ళకి నమ్మకం ఉండడం వల్ల మనం హోల్డ్ చేయగలుగుతాం. ఇలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడానికే మన వర్క్‌షాప్‌లో ఈ స్టాక్ గురించి మాట్లాడామండి. అండ్ ఇదే కాదు దీనికన్నా ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయండి. కానీ ఒక కంపెనీ గురించి ఎలాంటి క్లూస్ మనం ఐడెంటిఫై చేస్తామనేది మీకు చెప్పే ప్రయత్నం మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీకు ఈ విషయం తప్పకుండా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఇది మీకు కరెక్ట్‌గా నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ కంపెనీ ఏంటి? అసలు ఇంత ట్విస్ట్ ఎందుకు? ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నానంటే కంపెనీ పేరు చెప్పగానే స్టాక్ ప్రైస్ చెక్ చేసిన తర్వాత అదేంటి సార్ ఇంతలా పెరిగిపోయిందంటారు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. కంపెనీ కొన్ని క్లూస్ ఇంకా ఇస్తుందండి. ఇంకా ఇస్తాము. ఇంకా పెరుగుతామంటుంది. సో, ఫ్యూచర్ గురించి మనం ఆలోచించాలి. సో, ఈ స్టాక్ ప్రైస్ చూసి కొనేద్దాం అనుకునే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో. స్టాక్ పేరు ఆర్ఆర్ కాబిల్. అండ్ ఇంతవరకు కూడా స్టాక్ ప్రైస్ గాని, పేరు గాని చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం బిజినెస్ అలాగే కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తున్న క్లూస్‌ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. స్టాక్ ప్రైసు, స్టాక్ నేము కాదు. అండ్ ఫైనల్‌గా మరొక మాటైతే చెప్తున్నానండి. గడిచిన 2 రోజులుగా వాట్సాప్‌లో చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారండి. గ్రోత్ స్టాక్స్ కావాలని, లేదు అంటే కొన్ని క్విజ్‌లు మనం పెట్టాం కదా! వాటికి ఆన్సర్ చేస్తే గ్రూప్‌లో యాక్సెస్ ఇస్తామన్నాం కదా! వాటి గురించి. అందరికీ ఆన్సర్ చేస్తున్నానండి. వన్ బై వన్ చేస్తున్నాను. కొంత లేట్ అవుతోంది. కానీ ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై వస్తుందండి. మిస్ అవ్వకుండా వాటిని ఫాలో అప్ చేయండి. ప్రాసెస్ గాని, లేదు అంటే మీకు స్టాక్స్ గాని ప్రతీదీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి పంపిస్తున్నానండి. సో, లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. నేనొక్కడినే ఉండడం వల్ల కొంత ప్రాసెస్ డిలే అవుతుందండి. అంతేకాని నేనేం మర్చిపోవట్లేదు. నాకు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి మీకు రిప్లై వస్తుందండి వాట్సాప్‌లో.
ఎస్పెషల్లీ 2, 3 రోజులుగా ఎవరైతే ఆన్సర్ చేస్తున్నారో, నాకు మెసేజ్‌లు పంపిస్తున్నారో, మీ అందరికీ రిప్లై గ్యారంటీగా వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు. గాబరా పడొద్దు. సో, ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రశ్నండి. ఈ ఆర్ఆర్ క్యాపిటల్ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎంత పెద్దదవ్వచ్చు అని చెప్పి ఒక అవగాహన ఏమైనా తేగలమా అంటే, యెస్ తేగలమండి. ఇప్పుడు పాలీక్యాబ్ స్టాక్ మనకి ఈ సెక్టార్‌లో కంప్లీట్‌గా ఒక పెద్ద లీడర్ కింద మనం చూస్తున్నాం. దీంతో కంపేర్ చేస్తే పాలీక్యాబ్ స్టాక్ 5 రెట్లు పెద్దదండి సైజ్ విషయంలో మాట్లాడితే. సో, ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, వీళ్ళు చెప్పింది నెక్స్ట్ 2, 3 సంవత్సరాల్లో చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే, ఈ 15-16% ఎగ్జిస్టింగ్ గ్రోత్ మెయింటైన్ చేస్తూ, ఈ 1,200,00,00,000 క్యాపెక్స్ ప్లాన్‌తో తర్వాత ప్రతి 6 నెలలకి మనం క్యాపెక్స్ ప్లాన్స్ చేసి, బిజినెస్ గనుక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా పాలీక్యాబ్‌ని దాటేస్తుంది అని చెప్పలేం గానీ, పాలీక్యాబ్‌కి సమానంగా మారినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే, ఈ 5 సంవత్సరాల్లో పాలీక్యాబ్ కూడా పెరిగిపోవచ్చండి. మనం చెప్పలేం. బట్ ఈ కంపెనీకి ఎంత పొటెన్షియల్ ఉంది? ఈ కంపెనీ తాలూకా బిజినెస్ గ్రోత్‌కి మేనేజ్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి క్లూస్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ కంపెనీ ఏమాత్రం తక్కువ కాదు అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తున్న కంపెనీ. ఈ కంపెనీ గురించి నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే వాటిని కూడా యాడ్ చేయండి. నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. అది మీకు నిజమనిపిస్తే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో మీ సపోర్ట్ చూపిచ్చండి. ఇలాంటి మరిన్ని స్టాక్స్ గురించి, మరింత బిజినెస్ అప్డేట్స్ గురించి ప్రతి వారం మనం మాట్లాడతామండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నిజంగా మీకు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తూ, మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.